2018లో వచ్చిన నోటిఫికేషన్లో చూసుకుంటే ఆర్పిఎఫ్లో కానిస్టేబుల్కి కానీ ఎస్ఐకి కానీ మనకి నార్త్ ఇండియన్స్ కట్ ఆఫే ఎక్కువ ఉందన్నమాట. అంటే అప్పుడు గ్రూప్ వైజ్గా తీసుకున్న కట్ ఆఫ్ కాబట్టి గ్రూప్ ఏ డిఈ అలా ఉంటాయి కదా. సో నార్త్ వాళ్ళకి ఉన్న జోన్స్లోనే వాళ్ళకి ఎక్కువ కట్ ఆఫ్ అయితే వెళ్తూ ఉంది. అండ్ తర్వాత గ్రూప్ డిలో చూసుకున్నట్లయితే దాంట్లో కూడా వాళ్ళ యొక్క జోన్కే ఎక్కువ కట్ ఆఫ్ అయితే వెళ్తూ ఉంది. ఎక్కువ కట్ ఆఫ్ ఎందుకు వెళ్తూ ఉంది అంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగుంది కాబట్టి, చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, సో రాసేవాళ్ళు ఎక్కువ టాలెంటెడ్ కాబట్టి మొత్తం అందరూ కూడా సో బాగా రాసేవాళ్ళే కాబట్టి కట్ ఆఫ్ అంత అయితే వెళ్తూ ఉంది. ఇన్ కేస్ మన సౌత్ వాళ్ళు ఎవరన్నా సరే నార్త్ జోన్స్ కనుక అప్లై చేసి ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ కట్ ఆఫ్ ఇయర్ని రీచ్ అయితేనే మనకి జాబ్ అనేది వస్తూ ఉంది. అందుకోసం అనేసి వాళ్ళు అప్లై చేసినంత ఈజీగా మనమైతే నార్త్ జోన్స్కి అయితే అప్లై చేయం. సో సౌత్ వాళ్ళు ఏం చేస్తారు, నార్త్ వాళ్ళు ఏం చేస్తారంటే నార్త్ వాళ్ళందరూ కూడా సౌత్ జోన్స్లో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనేసి ఎక్కువ మంది కూడా సౌత్ యొక్క జోన్స్కే పెడతా ఉంటారు. అండ్ మన సౌత్ వాళ్ళేమో అసలు నార్త్ జోన్స్కి వెళ్ళరనమాట. ఎందుకంటే నార్త్ జోన్స్లో ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనేసి ఏ రైల్వే జాబ్కి పెట్టుకున్నప్పుడు ప్రిఫరెన్స్ అనేవి మన సౌత్ జోన్స్లోనే ఇస్తారు తప్పితే నార్త్ జోన్స్లో అయితే ఇవ్వరు. ఎందుకంటే అక్కడ కట్ ఆఫ్ ఎక్కువ వెళ్తుంది. సో అంత కట్ ఆఫ్ మనం రీచ్ అవ్వలేము, రీచ్ అయినా మనకు రాదు, అక్కడ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇలాంటి అపోహలు అయితే ఉంటాయి. నిజమే, కరెక్టే. బట్ ఎక్కడ లోపం వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ మన యొక్క ప్రిపరేషన్ కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అందరూ అప్లై చేసేది ఆ జాబ్స్కే, బట్ అందరూ ప్రిపేర్ అయ్యేది ఆ బుక్సే. కొత్తగా ఏం బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వరు. నార్త్ ఇండియన్స్ ప్రిపేర్ అయ్యేది కూడా ఆ లూసెంట్ బుక్సే. ఐరిస్ అకాడమీ కానీ, ఆర్ఎస్ అగర్వాల్ కానీ, ఇలాంటి వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ అందరికీ ఒకటే పేపర్ కదా. అందరికీ ఒకటే పేపర్ అన్నప్పుడు ఎందుకు మరి ఇద్దరికి సౌత్ ఇండియన్స్ కానీ నార్త్ ఇండియన్స్ కానీ కట్ ఆఫ్లో కానీ మార్క్స్లో కానీ తేడా ఎందుకు వస్తూ ఉంది? వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చాలా తెలివిగా అయితే ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ నుంచి కూడా తెలివిగా ప్రిపేర్ అవ్వటం అంటే అందరూ చదివేది ఆ బుక్సే, బట్ చదివే విధానంలో వాళ్ళు మార్పులు చేర్పులు అయితే చేసుకుంటారు. ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు అనమాట. మీరు బాగా గమనించినట్లయితే నార్త్ ఇండియన్స్లో ఈవెన్ కొన్ని సౌత్ ఇండియన్స్ కూడా అలాగే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అది మంచి విషయమే. బట్ ఎక్కువ నార్త్ ఇండియన్స్ చేసే పని ఏంటి అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టరు అనమాట. అండ్ ఎడ్యుకేషన్లో ఉండగానే ప్రిపరేషన్ అనేది మొదలు పెడతారు. అంటే ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది అనుకోండి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క పేరెంట్ చేసే పని ఏంటి అంటే డెఫినెట్లీ వాళ్ళ యొక్క చైల్డ్ని కాంపిటేటివ్ ఫీల్డ్ వైపు నడిపిస్తూ ఉంటారనమాట. అంటే కోచింగ్ తీసుకోవడం కానీ సమ్మర్ హాలిడేస్లో ఇలాంటివి ఫ్రీ క్యాంపస్లు అనేవి నడుస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్కి కానీ కోచింగ్ కానీ, లేకపోతే రీజనింగ్ క్లాసులని, అర్థమెటిక్ క్లాసులని, కాంపిటేటివ్ పరంగా ఉన్న అన్ని క్లాసులు కూడా పంపిస్తూ ఉంటారు. అండ్ ఇంటర్తో పాటు సమానంగా వాళ్ళు కోచింగ్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇంటర్తో సమానంగా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంటర్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్లు అనేవి ఇవ్వటం, ఇంకా గ్రూప్ డిస్కషన్స్ అనేవి చేయటం. అండ్ ఆ తర్వాత ఇక డిగ్రీతో పాటు అయితే డిగ్రీని డిస్టెన్స్లో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అండ్ డిగ్రీని కాలేజ్కి వెళ్ళకుండా రెగ్యులర్ అని పెట్టించుకునేసి సో డిగ్రీ చదవకుండా వెళ్ళి కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. అటు డిగ్రీ అయిపోతుంది, ఇటు వీళ్ళ యొక్క ప్రిపరేషన్ కూడా పూర్తవుతుంది అనమాట. సో వెంటనే జాబ్స్ అనేవి పడతాయి, చేతిలో డిగ్రీ ఉంటుంది, వెంటనే జాబ్కి అప్లై చేయడము, ఇక జాబ్ అనేది కొట్టడం అనమాట. ఇలా ఉంటుంది వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది. బట్ మన సౌత్ ఇండియన్స్ ఏం చేస్తారు, అందరూ కాదు కొంతమంది, సో కొంతమందికి విల్ పవర్ అనేది ఉంటుంది డెఫినెట్లీ సాధించాలి అనేసి. అటువంటి వాళ్ళు కూడా డిగ్రీని డిస్టెన్స్లో చేస్తూ కానీ రెగ్యులర్గా చేస్తూ కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ వైపు ఎక్కువ నడిపిస్తూ ఉంటారు చాలామంది కూడా సౌత్ ఇండియన్స్. మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు అనమాట. కాలేజీ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం, లేకపోతే ఇంటి దగ్గర పనులు కానీ, కొంతమంది ప్రిపరేషన్ చేయాలని ఉన్నా కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల పనులకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీ ఎకానమీని బట్టి కొంతమంది కాలేజీకి వెళ్ళకుండా వెళ్ళాల్సి వస్తుంది, అది వేరే విషయం. బట్ కాలేజీకి వెళ్ళే పరిస్థితి ఉన్నా కూడా కొంతమంది జల్సాల కోసం అలాగా టైం వేస్ట్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ మొదలు పెట్టేసరికి డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి మైండ్లో మెచ్యూరిటీ అనేది వస్తుంది, డబ్బులు సంపాదించాలి అనేసి. బట్ నార్త్ ఇండియన్స్కి ఆ టైంలో జాబ్లో అయితే ఉంటారనమాట. సో జాబ్లో అయితే ఉంటారు, ఆ మైండ్ మెచ్యూరిటీని బట్టి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు ఇక జాబ్ కొట్టేసి. వాటి సౌత్ ఇండియన్స్ ఏం చేస్తారు, డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెట్టేసరికి అటు జాబ్ సంపాదించాలా, ఇటు ప్రిపరేషన్ మొదలు పెట్టాలా, సో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇదైతే నేను మీకు ఇవ్వాలనుకున్న సజెషన్ ఏంటి అంటే, డెఫినెట్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు జాబ్కి అప్లై చేసి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు మీ యొక్క డిగ్రీతో పాటుగా లేకపోతే మీ ఎడ్యుకేషన్తో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాయడానికి కానీ ఆ బుక్స్ కొనుక్కొని అది కూడా మీ యొక్క ఎడ్యుకేషన్లో భాగంగా ప్రిపేర్ అవుతూ ఆఫ్టర్ డిగ్రీ కానీ ఇంటర్ కానీ వచ్చిన జాబ్స్ కల్లా అప్లై చేస్తూ రాస్తూ ఉండండి. దీనివల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయేలోపు ఏదో ఒక జాబ్లో అయితే ఉంటారు. ఇక్కడ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ అని వేరు చేసి మాట్లాడేం లేదు, అందరం ఒకటే. బట్ ప్రిపరేషన్లో వాళ్ళకి మనకి ఉన్న తేడా మాత్రమే చెప్తున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.